ధర్మరాజు ఎప్పుడు ఆవేదన చెందుతూ ఉంటాడు. ఇంకా భీష్ముడు పడిపోలేదు, ఇంకా ద్రోణుడు పడిపోలేదు, ఇంకెప్పుడు జరుగుతుంది, కర్ణుడు ఎప్పుడు పడతాడు, ఇటువంటి ప్రశ్నలతో యుద్ధం అయిపోయిన తర్వాత సాయంత్రాలు సతమతం అవుతూ ఉంటాడు. అట్లా సతమతమైపోయేటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ సహదేవుడు చెప్పేవాడు, స్థితప్రజ్ఞత్వం అనేది చాలా గొప్పది, స్థిమితంగా ఉంటే జరిగే కార్యం జరుగుతుంది. మనం కనుక కొంచెం బెదిరిపోయినట్టు కానీ, నిరాశ చెందినట్టు కానీ, దిగజారినట్టు కానీ ఏదన్నా ఉంటే శత్రువుకి అదే బలం అవుతుంది. కనుక స్థిరంగా ఉండాలి. అంటే మన దగ్గర నిజంగా శక్తి తగ్గుతున్నా కూడా శక్తి తగ్గుతున్న విషయం శత్రువుకి తెలియకూడదు, నీ మనసుకు మాత్రమే తెలియాలి. నువ్వు ఉత్తేజపరచుకో అని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఉండేవాడు. అర్జునుడికేమో కృష్ణుడు ఎట్లా ఉపదేశం చేసేవాడో సహదేవుడు ధర్మరాజుకు ఉపదేశం చేసేవాడు. అన్నా, నీకు నేను చెప్పదగిన వాడిని కాదు, ధర్మం చాలా గొప్పది, ధర్మం చాలా గంభీరమైనది, ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తామని మొట్టమొదటి నుంచి ఉన్న నిర్ణయం. ఆ నిర్ణయం సోమవారం, మంగళవారం, బుధవారం వారం మారినట్టు మారాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా స్థిరమైన నిర్ణయానికే ఉన్నవాడికే విజయం వస్తుంది. స్థిరంగా మనసు పెట్టుకున్న వాడికే విజయం వస్తుంది తప్పించి విజయం ఇతరులను వరించదు. అహంకారికి విజయం రాదు, అట్లాగే పిరికివాడికి విజయం రాదు. కనుక ధైర్యం చాలా ఉండాలని చెప్పి, ఇది ఎందుకంటే బృహస్పతి దగ్గర చదువుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కూడా బాగా మనం ఈ సహదేవుడి పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.